పత్ర రంధ్రాలు పనిచేసే విధానం గురించి తెలుసుకుందాం. పత్రాలలో ఉండే రంధ్రాలనే పత్ర రంధ్రాలు అంటారు. వీటికి మరొక పేరు స్టొమాటా. స్టొమాటాకి రెండు వైపులా మూత్రపిండాకారంలో ఉండే కణాలే రక్షక కణాలు. ఇవి ఎలా పనిచేస్తాయనే విషయాన్ని తెలుసుకుందాం. పగటి వేళల్లో రక్షక కణాలలోనికి బాహ్య చర్మం నుండి పొటాషియం అయాన్లు చేరటం, Cl- అయాన్లు చేయటం వల్ల గాఢత పెరిగి నీరు బాహ్య చర్మంలో నుండి పత్రరంధ్రంలో ఉన్నటువంటి రక్షక కణాల్లోకి ప్రవేశించి అవి ఉబ్బుతాయి. అందువలన ఆ పత్రరంధ్రం తెరుచుకుంటుంది. రాత్రి వేళల్లో దీనికి వ్యతిరేకంగా, అంటే రక్షక కణాల్లో ఉన్నటువంటి పొటాషియము, Cl- అయాన్లు బయటికి వెళ్ళటం వలన ఎక్సాస్మాసిస్ ద్వారా నీరు బయటకు వెళ్ళి రక్షక కణాలు కుంచుకుపోవటం వలన పత్రరంధ్రాలు అనేటటువంటివి మూసివేయబడతాయి. పత్రరంధ్రాలు తెరుచుకోవడంలో ఇమిడి ఉన్న ప్రక్రియ వచ్చేసరికి అంతర్ద్రవాభిసరణము, తెరుచుకుంటంలో బాహ్య ద్రవాభిసరణ.